బ్యాగ్స్ లో ఏముంది ఏంటి తెలుసుకోవడానికి చూసాను. అంటే జనరల్ గా మైకేల్ కోర్స్ బ్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎంకే 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 అని మొత్తం ఎప్పుడైనా డ్రెస్ దేనికైనా తగిలి చినుగుతూ ఉండడం ఇట్లా అవుతుంది కదా. హాయ్ గైస్, దిస్ ఇస్ ఇందిరా కనిమల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో. ఇవాళ వీడియో ఒక క్లాసిక్ వీడియో అనమాట. మీకు తమ్నెల్ చూస్తే అర్థమైంది కదా. ఎస్, ఇప్పుడు మనం వాట్స్ ఇన్ మై బ్యాగ్ వీడియో చేస్తున్నాము. ఐ నో మీలో చాలా మంది ఎక్సైటెడ్గా ఉన్నారు అని. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ఈ వాట్స్ ఇన్ మై బ్యాగ్ చేయాలి అని నాకు ఎందుకు అనిపించింది అని అంటే, నేను చాలామంది వీడియోస్ చూశాను వాట్స్ ఇన్ మై బ్యాగ్ అని. అంటే యాక్చువల్లీ హానెస్ట్గా చెప్పాలంటే నేను కొంచెం నోసి వాళ్ళ బ్యాగ్స్లో ఏముంది ఏంటి తెలుసుకోవడానికి చూశాను. సో నాకు అది చూస్తున్నప్పుడు అనిపించింది, అరే నాలాగా ఇంకొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి నా బ్యాగ్లో ఏముంటుంది చూడాలి అనే ఫీలింగ్ ఉంటుంది కదా, సో చూపించేద్దాము అని అనుకున్నాను. అలాగే నేను ఓవర్ ద ఇయర్స్ ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకున్న టిప్స్ ఏమైనా ఉంటే కూడా నేను మీతో షేర్ చేసుకుందాము అనుకున్నాను ఈ వీడియోలో. సో వీడియోలోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మనం మన బ్యాగ్ ఏంటో చూసేయాలి కదా. సో ఇదన్నమాట నేను వాడే బ్యాగ్. ఈ బ్యాగ్ వచ్చేసి మైకేల్ కోర్స్ నుంచి. అంటే ఎప్పుడు ఇదే బ్యాగ్ వాడతానా అంటే లేదు, నేను ఎక్కడికి వెళ్తున్నాను అనే దాన్ని బట్టి ఏ బ్యాగ్ వాడాలి అనేది డిసైడ్ అవుతాను. ఈ బ్యాగ్ గురించి మాట్లాడితే, ఈ బ్యాగ్ వచ్చేసి నేను రీసెంట్గా కొనుక్కున్నాను. ఇది మంచి బ్రౌన్ కలర్లో క్లాసిక్గా ఉంది, ప్లెయిన్గా. అంటే జనరల్గా మైకేల్ కోర్స్ బ్యాగ్స్ ఎలా ఉంటాయి అంటే ఎంకే 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 అని మొత్తం ప్రింట్ వచ్చి ఉంటుంది. అలా కాకుండా ఇది సింపుల్గా మంచిగా అనిపించింది నాకు. సో అందుకే నేను ఈ బ్యాగ్ తీసుకున్నాను. ఇది నేను రీసెంట్గా యూకే నుంచి వచ్చేటప్పుడు తీసుకున్నాను. అంటే అబ్రాడ్ నుంచి మనం వస్తున్నప్పుడు తీసుకోవాల్సిన కొన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలా నాకు ఈ బ్యాగ్ అనేది చెక్ లిస్ట్లో ఉండే. సో నేను ఈ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు మన బ్యాగ్ లోపల ఏముంది అనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఫస్ట్ బ్యాగ్లో ఈ కార్డ్స్ది వ్యాలెట్ లాగా ఉంటుందన్నమాట. దీంట్లో అన్ని కార్డ్స్ ఉంటాయి. దాంతోపాటు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ కూడా ఉంటుంది. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇవి కూడా ఉంటాయి. అలాగే నేను కొన్ని ఫొటోస్ కూడా క్యారీ చేస్తాను. నాది, వెంకట్ది, అథర్వది ఫొటోస్ క్యారీ చేస్తాను. అంటే ఎప్పుడు ఏం అవసరం వస్తుందో తెలీదు. అవసరం వచ్చినప్పుడు సడన్గా ఫోటో స్టూడియోకి పరిగెత్తి ఫొటోస్ తీసుకొని రావాలి అంటే నాకు కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అదే మనం ఇలా ఫొటోస్ క్యారీ చేసాము అనుకోండి, ఈజీ అయిపోతుంది కదా అని చెప్పి నేను ఇలా క్యారీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి క్యాష్. అయితే నాకు యూకే నుంచి వచ్చాను కదా, యూకేలో ఎక్కువ క్యాష్ వాడము. సో నాకు కూడా ఇక్కడ ఎక్కువ క్యాష్ క్యారీ చేసే అలవాటు లేదనమాట. కానీ రీసెంట్గా నేను బయటికి వెళ్ళినప్పుడు కార్డ్ పనిచేయకపోవడము, యూపీఐ పనిచేయకపోవడము, అప్పుడు నాకు తెలిసింది ఓకే ఖచ్చితంగా మన దగ్గర క్యాష్ ఉండాలి అని చెప్పేసి. సో ఆ రోజు బుద్ధి వచ్చింది. అప్పటి నుంచి మినిమం క్యాష్ అయితే క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి కీస్. కీస్ చూస్తే అర్థమైపోతుంది కదా దేని కీస్ అనేది, హోమ్ కీస్. సింబాలిక్గా ఉంటుందని ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా స్టిక్కీ నోట్స్ లాగా ఉంటుంది. అంటే ఏమైనా నాకు అప్పుడప్పుడు థాట్స్ ఏమైనా వీడియోస్ గురించి కానీ, లేదు అంటే దేని గురించి అయినా నాకు థాట్స్ వచ్చినప్పుడు నేను దీని మీద రాసుకుంటూ ఉంటాను అనమాట, మర్చిపోకుండా ఉండడానికి. ఏది ప్లెయిన్గా ఉంది అనుకోకండి, అంటే మనం వీడియోస్ వెంటనే తీసేస్తుంటాం కాబట్టి దాన్ని పడేస్తూ ఉంటాం కదా. సో అలా మళ్ళీ మీరు ఏంటి ప్లెయిన్ బుక్ చూపించి కావాలని పెట్టుకుంది అనుకోకండి. పెన్ చెప్పాను కదా ఇందాక నేను నోట్ చేసుకుంటాను అని. దానితో పాటు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా అప్లికేషన్ ఫామ్ అలా ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఊరికే పెన్ అందరినీ అడిగితే బాగోదు కాబట్టి పెన్ క్యారీ చేయడం నేర్చుకున్నాను నేను. నెక్స్ట్ ఎయిర్పాడ్స్. అంటే బయటికి వెళ్ళినప్పుడు చాలా టైం పట్టింది అనుకోండి మనకి, మనం అట్లీస్ట్ ఫోన్ చూసుకుంటూ అయినా ఏమైనా టైంని పాస్ చేయొచ్చు. కానీ అప్పుడు మనం పబ్లిక్లో వాల్యూమ్ ఎక్కువ పెట్టుకోలేము కదా, అందుకని చెప్పి నేను ఎయిర్పాడ్స్ అయితే తీసుకెళ్తూ ఉంటాను. అందరికీ తెలిసిన విషయమే యాపిల్ ఫోన్స్కి ఛార్జింగ్ ఎలా ఉంటుంది ఏంటి అని. సో అందుకే నేను ఇద్దరు పవర్ బ్యాంక్ కానీ ఛార్జర్ కానీ ఖచ్చితంగా క్యారీ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మాయిశ్చరైజర్. అంటే నేను లిటరల్లీ ఏది లేకుండా అయినా బతకగలుగుతాను, కానీ ఈ మాయిశ్చరైజర్ లేకుండా బతకలేను.
అంటే నాకు హ్యాండ్స్ ఇట్లా డ్రై అయిపోయి, కాళ్ళు ఇలా డ్రై అయిపోయి ఇట్లా పుచ్చుకుంటున్నట్టు అవుతుంది కదా, నాకు ఆ ఫీలింగ్ చాలా చిరాకు. సో ఖచ్చితంగా నేను మాయిశ్చరైజర్ మీరు నమ్ముతారో నమ్మరో, మధ్యరాత్రి లేచి కూడా పెట్టుకుంటాను నేను అప్పుడప్పుడు. అంత ఇరిటేషన్ వస్తుంది నాకు ఇట్లా పుచ్చుకున్నట్టయితే బాడీ. సో అందుకే నేను మాయిశ్చరైజర్ అయితే క్యారీ చేస్తూ ఉంటాను. అమ్మాయిలు అయితే ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే ఈ సేఫ్టీ పిన్స్. ఎందుకు అని అంటారా, అంటే మనం అమ్మాయిలం కాబట్టి ఎప్పుడైనా డ్రెస్ దేనికైనా తగిలి చినుగుతూ ఉండడం ఇట్లా అవుతుంది కదా. సో అట్లాంటప్పుడు అంతో ఇంతో కొంచెమైనా హెల్ప్ అవుతుంది సేఫ్టీ పిన్స్ ఉంటే. సో అందుకే నేను సేఫ్టీ పిన్స్ అయితే క్యారీ చేస్తాను. అంటే నేను ఓవర్ ద ఇయర్స్ నేర్చుకున్న వాటిలో టిప్స్ ఏమైనా చెప్తాను అని చెప్పాను కదా, అందులో ఇది టిప్ నెంబర్ 1 వచ్చేసి ఈ స్టిక్కర్. అంటే జనరల్గా ఏమవుతుంది అంటే ఎండాకాలం స్వెట్కి స్టిక్కర్స్ పోతూ ఉంటాయి కదా. సో అందుకోసం అని చెప్పేసి నేను స్టిక్కర్ ప్యాకెట్ అయితే క్యారీ చేస్తాను. అంటే మనం ఏదైనా అకేషన్స్కి పార్టీస్కి ఇలా వెళ్ళినప్పుడు స్టిక్కర్ లేకపోతే బాగోదు కదా, అందుకని చెప్పేసి నేనైతే స్టిక్కర్ ఇలా పెట్టుకుంటూ ఉంటాను. ఇందాక చెప్పాను కదా సేఫ్టీ పిన్స్ గురించి టిప్ నెంబర్ 1 అని, పెన్ గురించి కూడా చెప్పాను కదా, అది టిప్ నెంబర్ 2. అంటే మనం ఎక్కడికైనా ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు ఇట్లా ఫిల్ చేయాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి పెన్స్ దొరకకపోవచ్చు. మనం అప్పుడు సడన్గా వెళ్ళి కొనుక్కోవడం కంటే బ్యాగ్లో ఉంటే మంచిదని చెప్పి నేను అనుకుంటాను. అది టిప్ నెంబర్ 2. నెక్స్ట్ వచ్చేసి లిప్ గ్లాస్. మాయిశ్చరైజర్ లేకుండా ఉండలేను అని చెప్పాను కదా, ఆ తర్వాత నేను లేకుండా ఉండలేనిది ఏమైనా ఉంది అంటే అది లిప్ గ్లాస్. తర్వాత కోంబ్, చిన్న కోంబ్ అనమాట. అంటే ఎంతైనా అమ్మాయిలం కదా, కోంబ్ లేకపోతే ఎలా చెప్పండి. నెక్స్ట్ ఈ న్యూడ్ కలర్ లిప్స్టిక్. అన్ని డ్రెస్సెస్ మీదకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది న్యూడ్ కలర్ అయితే, అందుకే ఈ న్యూడ్ కలర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే ఇండియాలో పొల్యూషన్ గురించి మనం చెప్పనవసరం లేదు, చాలా ఉంటుంది. సో మనం ఒక్కొక్కసారి బయట తిరిగినప్పుడు మనకే కొంచెం టైర్డ్నెస్గా చాలా చిరాగ్గా అనిపిస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు ఈ వెట్ వైప్స్ ఉంటే ఏమవుతుంది అంటే మనని కొంచెం రీఫ్రెష్ చేస్తూ ఉంటుంది. సో అందుకే నేను వెట్ వైప్స్ అయితే క్యారీ చేస్తాను. ఆర్ అట్లీస్ట్ మనం ఏదైనా తిన్నప్పుడు హ్యాండ్ వాష్ అనుకూలంగా లేదు అనుకోండి, మనం ఇది యూజ్ చేయొచ్చు. దుమ్ము ఇలా ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఇది టిప్ నెంబర్ 3. ఇది చూపించొచ్చో లేదో నాకు తెలీదు, బట్ అమ్మాయిలు అయితే ఖచ్చితంగా క్యారీ చేయాలి. దట్ ఈస్ శానిటరీ ప్యాడ్. ఎందుకు అని అంటే మీకు అవసరం లేకపోయినా మీ చుట్టుపక్కల అమ్మాయిలు కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటారు కదా, అట్లీస్ట్ వాళ్ళకైనా హెల్ప్ అవుతుంది మీరు క్యారీ చేస్తే. కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా, అట్లీస్ట్ అట్లాంటప్పుడు మీరు మీ పీరియడ్స్ టైం దగ్గరలో ఉన్నప్పుడైనా ఖచ్చితంగా క్యారీ చేయండి, ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇవి కాకుండా నేను మరీ ఎండలో బయటికి వెళ్ళాను అనుకోండి, సన్ గ్లాసెస్ క్యారీ చేస్తాను. ఆ తర్వాతతో బయటికి వెళ్ళాను అనుకోండి, ఖచ్చితంగా డైపర్స్ క్యారీ చేస్తాను. అండ్ ఆల్సో వాడి వెట్ వైప్స్ కూడా క్యారీ చేస్తాను. డిపెండ్స్ మనం ఎక్కడికి ఎలా వెళ్తున్నాము అనే దాన్ని బట్టి దీన్ని ఇంకా నేను రీఫిల్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇదన్నమాట నా వాట్స్ ఇన్ మై బ్యాగ్. చాలా క్రేజీగా ఏం లేదు, మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసినంత క్రేజీగా ఏమి ఉండకపోవచ్చు, బట్ ఒక రెగ్యులర్ డేని నేను సర్వైవ్ అవ్వాలి అని అంటే ఇవి ఉంటే సరిపోతుంది అని నేను అనుకుంటాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళినప్పుడు వాట్స్ ఇన్ మై ట్రావెల్ బ్యాగ్ ఆర్ వాట్స్ ఇన్ మై మేకప్ బ్యాగ్ ఇట్లాంటివి ఏమైనా చూపిస్తూ ఉంటాను. ప్రస్తుతానికైతే ఇది వాట్స్ ఇన్ మై బ్యాగ్, దీంతో అడ్జస్ట్ అయిపోండి. దాట్స్ ఆల్ ఫర్ ది వీడియో. మరి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కింద కమెంట్ సెక్షన్లో ఇంకేదైనా ఇంపార్టెంట్ థింగ్ ఉంది అది నేను మర్చిపోయాను అనిపిస్తే చెప్పండి, సో దట్ నేను కూడా అది నెక్స్ట్ టైం నుంచి క్యారీ చేస్తూ ఉంటాను. అండ్ ఆల్సో మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కూడా ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. అండ్ అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, బాయ్.